హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియా వర్సెస్ అమెరికా మ్యాచ్ ఏం జరిగింది మన వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ త్రిబుల్స్ ఫ్రమ్ ఇండియా. ఫస్ట్గా చూసుకున్నట్లయితే ఇండియా ఎటువంటి చేంజెస్తో రాలేదు అండ్ అమెరికా ఓన్లీ 1 చేంజ్తో వచ్చారు. మొనాక్ పటేల్ బదులుగా జహాంగీర్ వచ్చాడు అండ్ హర్షదీప్తో స్టార్ట్ చేశాడు బౌలింగ్. ఫస్ట్ బాల్ స్ట్రైక్ చేశాడు హర్షదీప్ సింగ్. దట్ వాజ్ అ మెరాకిల్ బాల్ వేశాడు అండ్ ఏం చేయలేని పరిస్థితి. ఫ్లమ్ ఇన్ ఫ్రంట్ అవుట్ అయ్యాడు జహాంగీర్ అండ్ ఆండ్రీ గూస్ వచ్చాడు. తనకే బాల్ వేశాడు ఆన్ టు ది పిచ్. లెంత్ బాల్ వేశాడు. తను కొట్టే ప్రయత్నం చేశాడు బట్ బాల్ ఆగి రావడం టైమింగ్ అవ్వలేదు. హార్దిక్ పాండ్యా క్యాచ్ తీసుకున్నాడు అండ్ ఈ విధంగా చూసుకున్నట్లయితే స్టీవెన్ టైలర్ అండ్ నితీష్ కుమార్ తప్ప ఇంకెవరూ బ్యాటింగ్ చేయలేకపోయారు అమెరికాలో. అండ్ హార్దిక్ పాండ్యా కూడా కీలకమైన వికెట్లు తీశాడు. ఆరోన్ జోన్స్ వికెట్, ద కీ బ్యాటర్ అండ్ మిడిల్ ఆర్డర్ వికెట్ తీశాడు. షార్టర్ బౌన్సర్ కొట్టే ప్రయత్నం చేశాడు, అవుట్ అయ్యాడు ఆరోన్ జోన్స్. అది కీలకమైన వికెట్. నాకు తెలిసి ఈ మ్యాచ్లో ఇదే టర్నింగ్ పాయింట్ అమెరికా తరపున. అండ్ కోరీ ఆండర్సన్ కూడా ఏం చేయలేకపోయాడు. తను కూడా హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అండ్ మనం చూసుకున్నట్లయితే ఇండియా బ్యాటింగ్ దిగింది. ఇండియా బ్యాటింగ్లో తడబడింది. కోహ్లీ అవుట్ అయ్యాడు. గోల్డెన్ డక్ అండ్ ఇది ఫస్ట్ గోల్డెన్ డక్ కోహ్లీకి వరల్డ్ కప్స్లో. నేత్రవల్కర్ ఎక్సలెంట్ బాల్ వేశాడు. టెంప్టింగ్ బాల్ అది, కోహ్లీ ఏం చేయలేని పరిస్థితి. అండ్ రోహిత్ శర్మ చూసుకున్నట్లయితే బాల్ అన్నది ఆగొచ్చింది, స్క్రాంబుల్డ్ బాల్ వేశాడు నేత్రవల్కర్. అది డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు రోహిత్ శర్మ. అది ఆగి రావడంతో బౌన్స్ అయింది అనుకున్న దానికన్నా. సో బాల్ ఎయిర్లో లేచింది, అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇండియా డీప్ ట్రబుల్లో ఉంది. అప్పుడు పంత్ అండ్ సూర్యకుమార్ యాదవ్ ఆదుకునే ప్రయత్నం చేశారు. పంత్ కొన్ని షాట్లు ఆడాడు అండ్ పంత్ కంటిన్యూస్గా రన్స్ స్కోర్ చేస్తున్నాడు. ఇది మనకు ప్లస్ పాయింట్. అండ్ సూర్యకుమార్ యాదవ్ పార్టీలో జాయిన్ అయ్యాడు. వికెట్లు పడుతున్నప్పుడు తను స్ట్రైక్ రొటేట్ చేస్తా మధ్యలో స్ట్రగుల్ అయ్యాడు అండ్ ఎక్సలెంట్ షాట్ అయితే ఆడాడు ఫైన్ లెగ్ మీదుగా సిక్సర్. అండ్ సూర్య 50 చేశాడు. ఈ విధంగా చూసుకుంటే మనకి మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్ ఫామ్ అందుకున్నాడు అండ్ శివం డూబే కూడా ముందు 2 మ్యాచ్లు ఆడలేదు. ఈ మ్యాచ్ స్ట్రైక్ రొటేట్ చేసి సమ్ రన్స్ గెయిన్ చేశాడు. అండ్ మనం చూసుకున్నట్లయితే ఇండియా తరపున హర్షదీప్ సింగ్ అండ్ హార్దిక్ పాండ్యా 6 వికెట్స్ తీశారు. అండ్ బుమ్రాకి, సిరాజ్కి వికెట్స్ రాలేదు. అండ్ మనం చెప్పినట్లే సూర్య ఎక్స్పెక్టర్ అవుతుంది అన్నాను బ్యాటింగ్లో. సో ఇట్ విల్ బి సూర్యాస్ డే అన్నాను అండ్ సూర్య పెర్ఫామ్ చేశాడు. బట్ బ్యాటింగ్లో అయితే కన్సర్న్ ఉండే స్టిల్. ఇదే విధంగా బ్యాటింగ్ ఉంటే పెద్ద టీములతో ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికాలతో కష్టం అవుతుంది. ది నీడ్ టు బ్రింగ్ సంజు బ్యాక్. సంజు బాగా ఆడతాడు ఎటువంటి పిచ్చెస్లో, స్ట్రైక్ రొటేషన్ కానీ. సో ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది సంజు శాంసన్కి. అండ్ మనం పెద్దగా చెప్పుకోవాల్సింది ఏం లేదు, ఇండియా గెలిచారు. నా రివ్యూస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.